నమస్తే అందరికీ. నా ఎనకాల చూస్తున్నారు గదా! ఇది చాలా హెవీ క్రౌడ్ ఉందండి. ఈ హెవీ క్రౌడ్ ఎందుకుంటంటే ఇదొచ్చేసి మన ఫోర్త్ సిటీలో ఉన్నటువంటి ఒక మంచి ప్రాజెక్ట్ అండి. ఇదొచ్చేసి మనకి ఒకవైపు 200 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇంకొక వైపు వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఈ 2 రోడ్స్ మధ్యలో ఉన్నటువంటి వెంచర్ ఇది. ఈ వెంచర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నది ఇక్కడైతే సార్ ఉన్నారో సార్ దగ్గర క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా ఫ్యూచర్ సిటీ దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ చేసి మంచి లాభాలు తీసుకోవాలని చూస్తున్నారో అలాంటి వారికైతే ఇది బ్యూటిఫుల్‌గా సూట్ అవుతుందండి. ఇదొచ్చేసి ఇటువైపు సాగర్ హైవేకి అండ్ ఇక్కడ శ్రీశైలం హైవేకి మిడిల్ పార్ట్‌లో ఉంటుంది. అండ్ రాబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీకి అయితే చాలా దగ్గరలో ఉంటుందండి. ఒకసారి ఎగ్జాక్ట్‌గా లొకేషను, ప్రాజెక్ట్ యొక్క నేము, ప్రైస్ విషయం ప్రతి ఒక్కటి తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాం. ఇప్పుడొచ్చేసి నేను ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సార్ దగ్గరికి రావడం జరిగింది. సార్ మాటల ద్వారానే సార్ యొక్క గుడ్ నేమ్, ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకర్స్‌లో డెవలప్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్‌గా లొకేషన్ డీటెయిల్ తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మన వ్యూవర్స్‌కి మీ యొక్క గుడ్ నేమ్, ఈ ప్రాజెక్ట్ ఎన్ని ఎకర్స్‌లో రావడం జరిగింది, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ గురించి కూడా ఒకసారి చెప్పండి. నా పేరు సతీష్ రెడ్డి అండి. ఇక్కడ ముఖ్యంగా ఏందంటే అందరూ ఫ్యూచర్ సిటీ ఈ మధ్యన ప్రతి ఒక్కరి నోట ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ అనే వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఏదైనా మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా ప్లాట్ తీసుకోవాలి అంటే అఫోర్డ్ చేయలేని రేటుకు ఆల్రెడీ ఎదిగిపోయింది. ఈ సందర్భంగా మేము కామన్ మ్యాన్ కూడా ఈ మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా ప్లాట్ అఫోర్డ్ చేసి తీసుకునేటువంటి ఒక ప్రాజెక్ట్ని, ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని తీసుకున్నాము. అదే ఇది మన రాజధాని ఫోర్త్ సిటీ అనే టైటిల్గా మనం పెట్టాము. ముఖ్యంగా ఏంటంటే ఇది 21 ఎకరాలు ఉంది. ఇక్కడ మనకు ఒక 200 ఫీట్ రోడ్డు యాక్సెస్కి, 100 ఫీట్ రోడ్డు యాక్సెస్కి రెండింటికి మధ్యన ఉండడం వలన కస్టమర్ ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి 100% హై అప్రిసియేషన్ ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఈ యొక్క బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ని మేము అందిస్తున్నామండి. సార్ ఇక్కడ ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నటువంటి ఫ్లాట్స్ యొక్క సైజెస్ గురించి, అంటే ఇప్పుడు మీరు ప్రతి ఒక్క పర్సన్ అఫోర్డ్ చేసే విధంగా అని చెప్పారు కదా! ఎన్ని అవునండి. గజాల ఫ్లాట్స్ ఇక్కడ మీరు అందిస్తున్నారన్న విషయం చెప్పండి. మినిమం 150 గజాల నుంచి అండి ఇక్కడ 500 గజాల వరకు కూడా వాళ్ళు ఎంత బేర్ చేస్తారో ఆ విధంగా బేర్ చేసేదానికి వాళ్ళకు ఈక్వలెంట్ గా 150 గజాలు మినిమం, మాక్సిమం 500 గజాలు విత్ 1 ఎకర్ లో మనం క్లబ్ హౌస్, రిసార్ట్, మెంబర్షిప్ తోటి ఇస్తున్నామండి. ఓకే. సార్ ఇప్పుడు చాలా మంది ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి మార్కెట్‌లో. అవునండి. సో ఇక్కడొచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి మీరు ఆల్రెడీ అప్‌కమింగ్ భారత్ ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ సిటీ అని చెప్పడం జరిగింది కదా! మీ ప్రాజెక్ట్ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీకి ఎంత డిస్టెన్స్‌లో ఉన్నాము? రెండోదొచ్చేసి భారత్ ఫ్యూచర్ సిటీలో మేజర్‌గా ఉన్నటువంటి 2 హైవేస్ ఉన్నాయి సార్. ఒకటొచ్చేసి సాగర్ హైవే, రెండోదొచ్చేసి శ్రీశైలం హైవే. అవునండి. ఈ రెండిటి మధ్యలో మీ ప్రాజెక్ట్ ఉందని చెప్పారు అవునండి. కదా! ఇటువైపు సాగర్ హైవేకి ఎంత డిస్టెన్స్‌లో ఉన్నాము? అండ్ దాంతో పాటు ఇక్కడ శ్రీశైలం హైవేకి ఎంత డిస్టెన్స్‌లో ఉన్నామన్న విషయం కూడా చెప్పండి. మెయిన్ గా ఇక్కడ సాగర్ హైవేకి మాత్రం ఓన్లీ మనం ఉన్నది 4.5 కిలోమీటర్స్ అండి. శ్రీశైలం హైవేకి మనకు వచ్చేసి ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మెజారిటీగా ఇక్కడ ఏంటంటే మనకు ఫార్మా సిటీ అది దట్ ఈస్ ఫ్యూచర్ సిటీ బౌండరీ ఇక్కడ మనకు ఓన్లీ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది. మనకు అక్కడ కనిపించే హిల్స్ ఉన్నాయి కదా, ఆ హిల్స్ అవతల ఫ్యూచర్ సిటీ బౌండరీగా ఆల్రెడీ ఫెన్సింగ్ చేశారు. ఇక్కడ రాబోయే రోజులలో అనేకమైనటువంటి ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్స్ వస్తున్నాయని, ఇక్కడ ఫ్యూచర్ సిటీలో మనకు రోజు డైలీ న్యూస్ పేపర్ లో చూస్తున్నాం. ఆ ప్రాజెక్ట్స్ కి చాలా అతి చేరువలో ఉండడం వలన ఈ ప్లాట్స్ వాళ్ళకు డెఫినెట్లీగా హై రేటు, హై అప్రిసియేషన్ రేటు తీసుకొస్తుందని ఆశిస్తున్నాం. ఓకే సార్. వెరీ గుడ్ సార్. చాలా బాగా చెప్పారు. సార్ ఇక్కడ మీరు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన లొకేషన్ హైలైట్స్ అయితే చాలా బాగా చెప్పారు సార్. ఇటువైపు వచ్చేసి మనకి సాగర్ హైవేకి దగ్గరలో ఉన్నారు. అవునండి. అండ్ రెండోదొచ్చేసి ఫ్యూచర్ సిటీ ఉరకంగా బౌండరీకి దగ్గరలో ఉందని చెప్పారు. అవును. సో విదిన్ ద ప్రాజెక్ట్‌లో మీరు అందిస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ అండ్ ఇక్కడ మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి రోడ్స్ ఏ విధంగా ఉన్నాయన్న విషయం చెప్పండి. ఇక్కడ మనము 40 ఫీట్ రోడ్ ఇస్తున్నామండి, 33 ఫీట్ రోడ్స్ ఇస్తున్నాము. దీనికి ఇక్కడ ఏంటంటే మనకు ప్రతి ప్లాట్ సైజు కూడా మంచిగా వాస్తు 100% వాస్తుతోటి ఇస్తున్నాము. 24/7 సెక్యూరిటీ సిస్టమ్ ఇస్తున్నాము. దాంతో పాటుగా మనకు ముఖ్యంగా 1 ఎకర్లో క్లబ్ హౌస్, రిసార్ట్ మెంబర్షిప్ తోటి, అంటే ఇక్కడ కస్టమర్లు ఎవరైతే ఇందులో ప్లాట్లు ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ ఫ్రీ మెంబర్షిప్ ఇస్తాం. ఓకే. అనగా వాళ్ళకు సింగిల్ రూపీ వాళ్ళకి రెంట్ పే చేయవలసిన అవసరం లేదు. ఓన్లీ ఫుడ్, అకామిడేషన్ దీనికి చార్జబుల్ చేస్తాం అంతే. ఓకే. వీళ్ళకు ఆ సర్వీస్ తోటి ఖచ్చితంగా కస్టమర్ కి కూడా బెనిఫిట్ అయ్యే విధంగా ఉంటుంది. చాలా బాగుంది సార్. అంటే నేను చూసినటువంటి మార్కెట్‌లో ఏదంటే ఈ మధ్య కాలంలో ఇక్కడ రాబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అయితే ఇంత తక్కువ రేట్‌లో అయితే లేదు సార్. మీరు రాగానే రేట్ కూడా చెప్పడం జరిగింది కదా! అవునండి. మన వ్యూవర్స్‌కి ఒకసారి మీరు ఎంత కోట్ చేస్తున్నారు ప్రైస్ అన్న విషయం ఒక్కసారి చెప్పండి. ఓన్లీ ఇది మనం 6,499కే ఇస్తున్నామండి. చాలా తక్కువ ప్రైస్. మీరు ఎక్కడైనా సరే తిరిగి చూడండి. ఇంతకంటే తక్కువ ప్రైస్ ఎక్కడా మీరు ఫైండ్ అవుట్ చేయలేరు. ఓకే. ఎందుకంటే మేము డైరెక్ట్
చాలా రీసెర్చ్ చేసి ల్యాండ్ని కొంచెం తక్కువ రేటుకు తీసుకోవడం వల్ల మీకు ఆ రేటుకు అందిస్తున్నాం. ఓకే. చూస్తున్నారు గదండీ! ఇదైతే 100% వాస్తవము. ఏదైతే భారత్ ఫ్యూచర్ సిటీ ఉన్నటువంటి ఏరియాలో ఇప్పుడు మనము ఫ్లాట్స్ గురించి చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 10,000 ప్లస్సే ఉందండి. ఇక్కడ సర్వర్లు అందిస్తున్న రేట్ అయితే ఆల్మోస్ట్ మనకి 40% డిస్కౌంట్‌లోనే వస్తుంది. కాబట్టేసి ఎవరైతే భారత్ ఫ్యూచర్స్ దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామనుకున్న వాళ్ళు ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వండి. అండ్ మరొక విషయం ఏందంటే సార్ మీరు సార్. ఇప్పుడు లాంచింగ్ టైమ్‌లో ఉంది గాబట్టి ఈ రేట్ పెట్టారు మీరు. అవునండి. తర్వాత ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉందన్న విషయం చెప్పండి. ఖచ్చితంగా అండి. తర్వాత ఇప్పుడు ఏందంటే ముందు ఇప్పుడు లాంచింగ్ ప్రైస్‌లో ఉంది కాబట్టి ఈ రేట్ పెట్టాము. ఫేజ్ 2 ఎక్స్‌పాన్షన్‌లో ఆబ్వియస్‌గా ఖచ్చితంగా రేటు మనం ఒక 2000 వరకు పెంచే అవకాశం ఉంది. ఓకే. సార్ ఇప్పుడు ఇక్కడ మన వ్యూవర్స్‌కి అండ్ ఇన్వెస్టర్స్‌కి ఒక 2 మాటలు రియల్ ఎస్టేట్ గురించి ఏందంటే, హ్మ్. అసలు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఏ విధంగా వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయి అన్న విషయం గురించి ఒక్కసారి చెప్పండి. ఓకే అండి. విజయ్ గారు, మెయిన్‌గా మీరు అడిగిన క్వెషన్ సూపర్‌గా ఉంది. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్‌కి, రియల్ ఎస్టేట్‌కి మనం ఇక్కడ కంపారిజనే చేసుకోవద్దు. కాన్‌స్టాంట్‌గా పెరిగేదేమో మనకు 100% అప్రిషియేషన్ ఎక్స్‌పెక్ట్ చేసేది రియల్ ఎస్టేట్ అండి. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్ ఏందంటే ఫ్లక్చుయేషన్స్, మార్కెట్ ఫ్లక్చుయేషన్స్‌ని బట్టి అది పెరగొచ్చు, తగ్గొచ్చు. లైక్ మీరు ఈ మధ్యన చూసారు గోల్డ్ గాని, వేరే వాటి మీద ఇన్వెస్ట్‌మెంట్ కూడా సిల్వర్ గాని అది ఫ్లక్చుయేషన్స్‌కు గురవుతుంది. ఓకే. బట్ వేరేస్ ల్యాండ్ మాత్రం అలా కాదండి. నేను ఇక్కడ ఇన్వెస్టర్స్‌కి నా ఎక్స్‌పీరియన్స్ తోటి నేను చెప్పేది ఏంటంటే 100% ల్యాండ్ తీసుకొని ఇమ్మీడియేట్‌లీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది ఎందుకంటే భారత్ ఫ్యూచర్ సిటీ దగ్గర మాత్రం మీకు 100% అప్రిసియేషన్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది మా యొక్క ఎక్స్‌పీరియన్స్ ద్వారా మేము ఫైండ్ ఔట్ చేసిందండి. సార్ ఇప్పుడు ఇంకొక విషయం ఏందంటే అప్‌కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ ఉంది. ఎందుకంటే లాస్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళకైతే అవకాశం లేకుండే. అంటే కొంతమంది తెలియక ఇన్వెస్ట్‌మెంట్ చేయలే. వాళ్ళు ఇప్పుడు లాస్‌లో ఉన్నారు. అవునండి. ఇప్పుడు అయితే అప్‌కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి ఇదొక మంచి ప్రాజెక్ట్ అని కూడా చెప్పవచ్చు. అవునండి. అయితే ఈ అప్‌కమింగ్ రీజనల్ రింగ్ రోడ్‌కి మన ప్రాజెక్ట్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందన్న విషయం చెప్పండి. అప్‌కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి అరౌండ్ మనకు ఇంకా 20 కిలోమీటర్స్ వస్తుందండి. ఓఆర్ఆర్‌కి మనం ఒక 12 కిలోమీటర్సే ఉంటాం. మనం ఆల్మోస్ట్ ఇంకా ఓఆర్ఆర్, త్రిబుల్ ఆర్‌కి మధ్యన ఉంటాం. ఇక్కడ ఏందంటే హై గ్రోత్ ఎక్స్‌పెక్ట్ చేసేది మనకు ఈ యొక్క ఫ్యూచర్ సిటీ ఏరియా కాబట్టి, మీరు ఇప్పుడు త్రిబుల్ ఆర్‌కి లోపు ఉన్నాం కాబట్టి డెఫినెట్‌లీగా ఇదైతే అప్రిసియేషన్ కిందకే వస్తుంది. ఓకే. చాలా థాంక్ యూ సార్. మీ థాంక్ యూ ప్రాజెక్ట్ అండి. థాంక్ గురించి యూ అండి. ప్రతి ఒక్క విషయం చాలా బాగా చెప్పడం థాంక్ యూ విజయ్ జరిగింది. గారు. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ థాంక్ వెరీ యూ సార్. మచ్. చూస్తున్నారండి డైరెక్ట్‌గా సార్ నంబర్ స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర మాట్లాడి భారత్ ఫ్యూచర్ సిటీ ఏరియాలో తక్కువ బడ్జెట్‌లో సేల్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. థాంక్ యూ అందరికీ. థాంక్ యూ థాంక్ యూ అండి. సార్. థాంక్ యూ అండి.